యోనా దేని గురించి బాధపడుతున్నాడంటే, ఒక్క రాత్రిలోనే పుట్టి ఒక్క రాత్రిలోనే నశించిపోయిన సొర చెట్టు గురించి బాధపడిపోతూ ఉంటే దేవుడు యోనాతో అంటున్నాడు, ఈ యొక్క నినెవే పురం నాశనం అయిపోతూ ఉంటే, ఈ యొక్క నినెవే పురములో మనుషులు నాశనం అయిపోతూ ఉంటే, 120,000 కంటే కూడా ఎక్కువ మంది ఉన్న ఈ యొక్క నినెవే పట్టణం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతూ ఉంటే నేను విచారపడవద్దా ఈ యొక్క పట్టణం గురించి అని ఆయన బాధపడుతున్నాడు. యోనా మనసులో ఉన్న విచారము వేరు, దేవుని మనసులో ఉన్న విచారము వేరు. ఇక్కడ కలవలేదు. దేవుని మనసులో ఒక భారము ఉంటే యోనా హృదయంలో ఇంకొక భారం ఉంది. దేవుని యొక్క హృదయంలో ఒక ఆలోచన ఉంటే యోనా యొక్క హృదయంలో ఇంకొక ఆలోచన ఉంది. దేవుడు ఒక దాని కోసం కష్టపడుతూ ఉంటే యోనా ఇంకొక దాని కోసం బాధపడిపోతూ ఉన్నాడు. గమనించాలి, మనము దేవుని యొక్క హృదయాన్ని మనం ఎరిగి మనం ఉంటే కనుక దేవుడు దేనికోసం విచారపడుతున్నాడో, దేవుడు దేనికోసము ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడో దానికోసం మనం కూడా కన్నీరు కారుస్తాం. ఆయన ఈ గ్రామాన్ని ప్రేమించాడు అని చెప్పి నేను ఎన్నోసార్లు మీతో చెప్పాను. ఈ గ్రామాన్ని ప్రేమించాడు కాబట్టి ఈ సంఘాన్ని ఇక్కడ నిలబెట్టాడని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను. గ్రామంలో సంఘము ఉంది అని అంటే, ఈ గ్రామంలో మీరందరూ కూడా ఉన్నారు అని అంటే ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఈ గ్రామం గురించి ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఈ గ్రామం మారు మనసు పొందాలని ఎంతమంది బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు, ఎంతమంది దేవుని దగ్గర కన్నీరు కార్చి అడుగుతున్నారు. ఈ గ్రామాన్ని నాశనం చేయాలని దురాత్మ ఒక పక్క చూస్తూ ఉంటే ఇంకొక పక్క ప్రార్థనా పరులు తక్కువైపోయారు, ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారు. ఈ గ్రామము ఎట్టిపోతే ఏంటి, వాడెట్టిపోతే ఏంటి, వీడెట్టిపోతే ఏంటి, వీళ్ళెట్టిపోతే ఏంటి అని చెప్పి లోపల కక్షలు పెంచుకున్నారే తప్ప ఈ గ్రామం యొక్క ఐక్యత కోసం, లేకపోతే ఈ యొక్క గ్రామంలో ఒక మార్పు కోసం ఎవరు ఎందుకని కష్టపడలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆయన అడిగేది కనీసం ప్రార్థన. మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? మనం నోరు తెరిచి ప్రార్థించేవారుగా మనం ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నామా? మన సమయాన్నంతా లోకంలో మనం వెచ్చిస్తున్నాం, మన సమయాన్నంతా టీవీలకి మనం అతుక్కుపోతున్నాం, మన సమయాన్నంతా సెల్ ఫోన్లకి మనం అతుక్కుపోతున్నాం, మన సమయాన్నంతా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి మనం అతుక్కుపోతున్నాం తప్ప దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి ఎందుకనో మన మనసులో మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. దేవుని యొక్క బాధ అలాగుంటే మీరు ఇంకొక దాని గురించి బాధపడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఇక్కడ ఎందుకు పెట్టాడు అని అంటే దేవుని కోసం మీరు పని చేయాలి అని, దేవుని కోసం మీరు నిలబడాలి అని మీరు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క విచారం అది, దేవుని యొక్క భారం అది, దేవుడు కోరుకుంటున్న విధానం అది. ఒకానొక సందర్భంలో సంఘంలో ఒక సమస్య వచ్చింది. నా గురించి ఒకళ్ళు తప్పుగా మాట్లాడారు. నా ఎదురుగా నేనున్నానని చూడకుండా నా గురించే తప్పుగా మాట్లాడితే ఆ తప్పుగా మాట్లాడిన అమ్మాయిని బట్టి నేను సంఘములో కనీసం చర్చిలో కూడా అడుగు పెట్టలేదు. చాలా నెలలు అడుగు పెట్టకుండా ఏం చేశారు మీరు అని అంటే, సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఆ సెల్ ఫోన్ తీసుకుని బయట సందులోకి వెళ్ళిపోయి చూసుకునేవాడిని. చర్చిలో కూడా అడుగు పెట్టలేదు. నేను చర్చిలో కూడా అడుగు పెట్టకుండా అలాగ చాలా నెలలు అలాగే బయట ఉండిపోయాను. మా ఆవిడ్ని వచ్చి దించేవాడిని, ఆవిడ లోపలికి వెళ్ళేది, నేను మాత్రం లోపలికి వెళ్ళేవాడిని కాదు. అంతా అయిపోయిన తర్వాత మరలా మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోయాను. ఒక్కొక్కసారి చర్చిలో ఉండేవాడిని కాదు, అందరూ చూసి అడుగుతున్నారని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి అయిపోయే టైం తెలిసింది కదా నాకు, అప్పుడు వచ్చేసేవాడు. ఆ సందర్భంలో జరిగిన విషయం, ఎవరో ఏదో అన్నారని చెప్పి దేవుని మందిరానికి వచ్చి నేను చేయవలసిన పరిచర్యను నేను దూరపరుచుకున్నప్పుడు నా కుటుంబంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. నా కుటుంబంలో నేను భరించలేని, సమాధానం లేని స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. భరించలేకుండా అయిపోయాను. నేను దేవుని యొక్క పనిని నేను నిర్లక్ష్య పెట్టినప్పుడు ఇక నాకు ఎటూ కానరాలేదు, అంతా కూడా చీకటి అయిపోయింది. ఇక నా పరిస్థితి అంధకారం అయిపోయింది. కొన్ని నెలల తర్వాత ఎవరో ఏదో అన్నారండి, దేవుని పని మానేయడం ఏంటండి? అప్పుడు నాకు అలా అనిపించలేదు. ఆ తర్వాత అనిపించింది, ఎవరో ఏదో అన్నారని, దురాత్మ ఎవరినో ఏదో ప్రోత్సహించి మనల్ని అంటూ ఉంటే మనం మాత్రం అలుగుపోతాం. ఎవరి మీద అలుగుపోతాం అంటే దేవుడి మీద అలుగుపోతాం. ఎవరు పోయారండి? నేనే. దైవజనులు ఏమన్నా మార్పు వచ్చిందా? దైవజనుడు సత్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని మాటలు మీకు బాధాకరంగా అనిపించవచ్చు, కొన్ని మాటలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో అవి చెప్పకుండా ఉండలేము, చెప్పాల్సిన సందర్భం. అందుకే దేవుని సేవ అంటే ముళ్ళ మీద నుంచోవడం. ఇది ఇక్కడ నుండి మాట్లాడాలి అని అంటే 2 రకాల తీర్పులు నాకుంటాయి. ఒకటి, మీరు బాధపడతారేమన్న ఆలోచన నాకుంటుంది. ఒకవేళ చెప్పకపోతే ఆయన నన్ను బాధ పెడతాడు, అదొకటి ఉంటుంది.
నిర్లక్ష్యంగా ఉండవద్దండి. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని పని మీరు చేస్తే దేవుడు మీ పనిని చేస్తాడు.